సో ఫైనల్లీ మనం ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డీజే టిల్లు 2 టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ అయింది. సో మూవీ టాక్ ఏంటి, నచ్చిందా లేదా నాకు, ఇవన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఏంటి వరకు స్కిప్ చేయకుండా రివ్యూని. అంతకంటే ముందు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఈ మూవీ ఎలా ఉందంటే, రెగ్యులర్గా నాకు కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఈ మూవీ డెఫినెట్లీ పార్ట్ 1 చూసాక పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ నాకు బాగానే ఉండే. ట్రైలర్ కూడా నాకు బాగానే అనిపించింది. సో ఇక్కడ నేను ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే, సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్, వన్ లైనర్స్, పంచెస్ అండ్ సాంగ్స్ కూడా బాగానే అనిపించాయి. అనుపమ యాక్టింగ్ కూడా డీసెంట్గా ఉంది. సో మూవీ స్టోరీ అండ్ ప్లాట్ విషయానికి వస్తే పార్ట్ 1లోదే ఇక్కడ కూడా రిపీట్ చేసినట్టు అనిపించింది. అదేంటంటే పార్ట్ 1లో మనకి రాధిక ప్రాబ్లమ్స్లోకి టిల్లు ఎంటర్ అవ్వడం, ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, అవిటి నుంచి బయటపడ్డా లేదా. ఇక్కడ కూడా అదే ప్రాబ్లమ్స్. ఇక్కడ రాధిక బదులు లిల్లీ క్యారెక్టర్, సేమ్ రాధిక లాగానే ఇక్కడ లిల్లీని కూడా పబ్లో కలుస్తాడు. కట్ చేస్తే కార్లో కిస్సింగ్ సీన్. ఇక్కడి నుంచి టిల్లుకి ప్రాబ్లమ్ స్టార్ట్. లిల్లీ ప్రాబ్లమ్స్ అన్ని టిల్లు తన నెత్తి మీద వేసుకొని క్లియర్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే టైంలోని మాఫియాతో గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి లిల్లీ వల్లనే. సో ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేశాడా లేదా, రాధిక లాగానే లిల్లీ కూడా టిల్లుని మోసం చేసిందా లాస్ట్కి, అసలు ఏం జరిగింది, ఇవన్నీ మీరు మూవీలో చూస్తారు. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడ టిల్లు కామెడీ టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది అండ్ వన్ లైనర్స్ అయితే క్రేజీ ఉంటాయి. పార్ట్ 1లో కన్నా పార్ట్ 2లో నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్కి నేను ఎక్కువ కనెక్ట్ అయినా. ఆ వన్ లైనర్స్ అయినా అక్కడ వచ్చే ట్విస్ట్లు చాలా కనెక్ట్ అవుతాం మనం, చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కొంచెం ఫన్నీ ట్విస్ట్తో ఉంటుంది, బట్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే క్లైమాక్స్లో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. రాధిక క్యామియో ఉంటుందని ఎప్పుడో మూవీ టీం వాళ్ళే అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి అది స్పాయిలర్ కాదు, అందుకే నేను చెప్తున్నా. రాధిక క్యామియో కూడా ఉంటుంది. పాజిటివ్స్ విషయానికి వస్తే హీరో సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్, స్టైల్ అండ్ డైలాగ్ డెలివరీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈసారి బెటర్గా ఉన్నాయి పార్ట్ 1 కన్నా. రొమాంటిక్ సీన్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. వన్ లైనర్స్ అండ్ రాధిక ఎంట్రీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. నెగిటివ్స్ వచ్చేసి స్లో నరేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్ ఒక్కటే బాగుంది, మిగతావన్నీ అంత టైం వేస్ట్ అనిపించాయి. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, సిద్ధు జొన్నలగడ్డ టిల్లు క్యారెక్టర్లో నటించలేదు, జీవించేశాడు. ఆయన క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ వన్ లైనర్స్ అయినా కామెడీ టైమింగ్ అయినా వేరే లెవెల్ ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసింది. సేమ్ రాధిక క్యారెక్టర్ని రిపీట్ చేసినట్టు అనిపించింది. సో ఫైనల్లీ ఈ వీకెండ్కి వర్తి ఉంటుందా లేదా అంటే పక్కా వర్తి ఉంటుంది, మీరు మిస్ కాకండి. సో మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్, బై బై.